సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీకు అనుకూలమైన ముగింపు నీకు సాధకంగా ఉంటుంది. తప్పక విను తల్లి, బ్రహ్మించి ఆశ్చర్యపడతావు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఎక్కడ పోయి ముగుస్తుందో అని భయపడిపోతున్నావు. నేను నీకు ధైర్యం చెప్పేది ఇందుకేనా? దేనికైనా భయపడకు, నేను ఉన్నాను అని ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను. కానీ వాటిని వినిపించుకోవటం లేదు బిడ్డ నువ్వు. ఇదిగో నువ్వు కలత చెందిన కార్యాలను నీకు అనుకూలంగా ముగింపు రాబోతుంది. సంతోషంగా విను బిడ్డ. అన్నీ అర్థం చేసుకుంటే నా ఆశీర్వాదం కూడా నీకు అందుతుంది. అది కూడా పూర్తిగా అనుగ్రహం నేను ఇస్తాను బిడ్డ. ఇప్పుడు చెప్పబోయేది విను, ఆనందిస్తావు. సాయి తండ్రి నేను అడిగింది అందిస్తున్నావు అని సంతోషపడతావు. నువ్వు నీ గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలతో వెతుకుతూ ఉన్నావు కదా. నీతో నేనున్నది నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నీ దగ్గర వచ్చింది నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికేనమ్మా. కాలం కట్టుబాటును బట్టి నీకు ఒక తండ్రిలాగా, దైవంలాగా, నీ బిడ్డలాగా అన్నిటికీ నీకు సహాయపడేందుకే నేనున్నాను. నేను నీకు ఒక గురువుగా నీకు దొరికాను తల్లి. అది నీవు అదృష్టంగా భావిస్తున్నావు కదా. అలాగే ఒక బిడ్డగా, ఒక మంచి భక్తురాలిగా నాకు దొరకటం కూడా నా భాగ్యమేనమ్మా. నీ కాళ్ళతో నడిచి నా దగ్గరకు వస్తున్నావు. అలాంటిది నీ బాబాని నీ దగ్గరకు నేను రాలేనా చెప్పు. నేనేం చిన్న బిడ్డను కాదు బాబా. నువ్వు చెప్పే విషయం ప్రతిదీ నేను నమ్మి మురిసిపోయి నిన్ను ఏమారుస్తున్నావు అనుకోవద్దు తల్లి. కానీ ఈ బాబా నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లాడివే. నాకెప్పుడు నువ్వు చిన్న బిడ్డవే. నిన్ను నేను ఏమార్చనమ్మా. నీ దగ్గర ఏం అడగకుండా నీ పనులన్నీ చేసిచ్చే తల్లిలా, తండ్రిలా నిన్ను చూసుకుంటాను. నిన్ను కష్టపెట్టే వాళ్ళ గురించి కూడా నేనే చూసుకుంటాను. నా మీద నీకు సర్వ అధికారాలున్నాయి. అలాగే నువ్వు నన్ను అధికారంగా ఏ విషయమైనా కూడా అడగొచ్చు. నువ్వు నన్ను చేరుకుంటావు తల్లి. నీ మాటల కోసం ఈ సాయి కాచుకొని కూర్చున్నాను. ఇక నేను చేసేదంతా నీకోసం మాత్రమే బిడ్డ. నీ తల్లిగా, తండ్రిగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. తలుచుకోగానే నీ మనసులో ఉన్న రూపాన్ని దర్శనమిస్తాను. నువ్వు ప్రతిరోజు నన్ను గమనించే ముందు నిన్ను పూర్తిగా నేను అర్థం చేసుకుంటాను. దినము నిన్ను చూస్తూనే ఉంటాను, గమనిస్తూనే ఉంటాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కాపాడుతూ ఉంటాను. అలాంటిది నేను నిన్ను ఎలా మర్చిపోగలను చెప్పు. కానీ ఇప్పుడు నువ్వున్న సమస్య కూడా నాకు తెలుసు. నీ జీవితంలో ఇప్పుడు జరిగేవి అన్నిటినీ చూస్తూనే ఉన్నాను. నువ్వు సాయి బిడ్డగా ఉండి ఇలా దిగులు పడవచ్చా చెప్పు. అన్నీ నా బాబా చూసుకుంటారని నమ్మకంతో కదా ఉండాలి. దిగులు పడకుండా ఒక పనిగా పెట్టుకోవడం నాకు కూర్చున్నావు. దిగులు పడటమే నీకు ఒక పనిగా అయిపోయింది. ఒక్కటి చెప్పనా, నీ చుట్టూ ఏం జరిగినా భయపడవద్దు. ఎవరు ఏమన్నా అస్సలు దిగులు పడవద్దు. ఎవరు ఎంత ఏం చేసినా కూడా కొద్దిగా కూడా తొనకవద్దు. ఏదైనా కష్ట సమయమైనా, దిగులు సమయమైనా సరే ఒక్కటే అనుకో, ఈ కాలం పోతే బావుణ్ణు, ఈ కాలం జరిగిపోని అని మాత్రమే ఎదురుచూడు. ఏది జరిగినా నా బాబా చూసుకుంటారులేని ధైర్యంగా ఉండు. నీకు అన్ని విజయాలు, జయాలు నేను అందిస్తాను. నువ్వు చూస్తూనే ఉంటావు కదా. నీకు అన్ని పరిస్థితులను నీకు సాధకంగా నేను మారుస్తాను. ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ మనుషులు చేస్తారు, కానీ ముగింపు మాత్రం నీ సాయి చేతిలో ఉంది అని గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నువ్వు ఈ సాయి బిడ్డవని గుర్తుంచుకో బిడ్డ. ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది. కానీ కొద్దిగా ఓపికగా, బాధ్యతగా ఎదురుచూడు. నువ్వు కన్నీరు పెట్టి కార్యంలో కూడా నీకు సాధకంగా ఉంటుంది. నీకు బాబా చెప్పేదే అర్థమైతే కొద్దిగా నీకు ఓపిక అవసరం తల్లి. ఎప్పుడు నువ్వు నన్ను ప్రార్థించినా నేను వస్తాను. త్వరలో నీకు ప్రతి పని అనుకూలంగా జరిగేలా చేస్తాను. దీనికి నీ బాబా కూడా ఎప్పుడు కూడా తోడుంటాను. నీ సాయి నీకు తోడుంటే నీకు భయం ఎందుకు తల్లి. ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా నిద్రపో. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.